ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే ఇది పెరుగు చట్నీ అనమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే పెరుగు తీసుకుని దాంట్లో ఏంటంటే ముందుగా ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది మెయిన్ కొత్తిమీర కూడా వేస్తారు. ఆనియన్స్, సాల్ట్ వేసేసుకుని దీంట్లో ఈ విధంగా పలసంగా చేసుకుని ఇది రైస్లో తింటారన్నమాట ఫ్రెండ్స్. ఇది సరిపడా సాల్ట్ వేసుకుని దీంట్లో ఆనియన్ ముక్క కట్ చేసుకుని, పచ్చిమిరపకాయలు కూడా ముక్కలు కట్ చేసుకుని దీంట్లో ఏంటంటే కొత్తిమీర కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. కలుపుకొని ఇది రైస్లో తింటారన్నమాట. ఎక్కువ ఏంటంటే ఇది ఇంట్లోనే చేస్తారు ఫ్రెండ్స్. ఫంక్షన్ టైంలో కూడా బాగా చేస్తారు. మనం ఇంట్లో ఇదే విధంగా చేసుకొని మనం తాలింపు వేసుకుని కూడా తినొచ్చు అనమాట. పసుపును తాలింపు దినుసు వేసుకుని. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉండి వద్దన్నాడు. ఇది ఈ విధంగా ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, పోస్తే వాటర్ పోయింది. కొంతమంది అయితే మొత్తం అన్నీ కూడా తింటారన్నమాట. ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ కూడా రైస్తో పాటు కలిపి తినేస్తారన్నమాట. నేనైతే తిన్నా ఫ్రెండ్స్ ఆనియన్స్ అంతగా, అది తీసి పక్కన పెట్టి తింటాను. అది కూడా చెప్తున్నా. అంటే దీంట్లో వేసిన ఆనియన్స్ అయితే తిన్నాం, పెరుగు మాత్రం తింటాను. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.